కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు గుజరాత్ వర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఎన్నాళ్లకు కనీసం గుడ్లో మెల్లగా ఈరోజు బెంగళూరు బుల్స్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంతేకాకుండా ఈరోజు నీరజ్ నర్వాల్ రెచ్చిపోయి ఆడాడు. ఏకంగా 7 టాకిల్ పాయింట్ చేసి ఔరా అనిపిస్తే ప్రదీప్ నర్వాల్ పర్వాలేదు అనిపించాడు. కేవలం 6 పాయింట్లు సాధించాడు. ఈరోజు మ్యాచ్ మొత్తము డిఫెండర్ల హవా నడిస్తే రైడర్లు రాకేష్ ఒక్కడే కొద్దిగా 8 పాయింట్లు సాధించాడు. మిగతా వాళ్ళంతా చాలా తక్కువ పాయింట్స్ వేశాడు రైడర్స్. ఈరోజు గుజరాత్ తరపు నుంచి కూడా ఒక డిఫెండర్ ఐ5 నమోదు చేశారు. ఇంకా మ్యాచ్ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఈ ఫస్ట్ హాఫ్లో 15-13 అంటే 2 పాయింట్లు లీడ్లో ఉన్నటువంటి బెంగళూరు బుల్స్ చివరికి వచ్చేదానికల్లా మ్యాచ్ను 34 టైతో చేసుకున్నారు. ఇంకా అంతే వరుసగా ఓటమి చూస్తున్నటువంటి బెంగళూరు బుల్స్కు ఈ టై కొద్దిగా ఊరటనిచ్చింది. ఇంకా ఈ మ్యాచ్లో ఎవరు ఎన్ని రైడ్ చేశారో అనేది ఇప్పుడు చూద్దాం. ఇరు టీంలు ఎగ్జాక్ట్లీ 44 రైడ్ చేస్తే అందులో రైడ్ పాయింట్ సాధించింది ఎగ్జాక్ట్లీ 16 పాయింట్లు ఇరు టీంలు. అలాగే ట్యాకిల్ పాయింట్స్ కూడా చూస్తే బెంగళూరు బుల్స్కు 15 ట్యాకిల్ పాయింట్లు లభిస్తే గుజరాత్కు 14 పాయింట్లు లభించేవి. అంతేకాకుండా ఆల్అౌట్ రూపంలో చూస్తే ఇరు టీంలు ఒకసారి ఆల్అౌట్ అయిన వల్ల 2 పాయింట్లు లభించేవి. ఎక్స్ట్రా రూపంలో చూస్తే బెంగళూరు బుల్స్కు 1 లభిస్తే గుజరాత్కు 2 లభించేవి. అంతేకాకుండా సక్సెస్ఫుల్ రైడ్ చేసింది బెంగళూరు బుల్స్ 13 రైడ్ చేస్తే గుజరాత్ 11 చేసింది. టోటల్ టాకిల్స్ అటెంప్ట్ చేసింది 23, బెంగళూరు అటెంప్ట్ చేస్తే 22 గుజరాత్ అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది బెంగళూరుకు 14 సక్సెస్ అయితే గుజరాత్ 12 సక్సెస్ చేసుకునింది. సూపర్ టాకిల్స్ బెంగళూరు 1 చేస్తే గుజరాత్ 2 చేసింది. ఇంకా ఈ మ్యాచ్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూద్దాం. మొదటగా గుజరాత్ టీం నుంచి చూస్తే గుమన్ సింగ్ ఈ మ్యాచ్లో కేవలం 2 పాయింట్ మాత్రమే సాధించాడు. అందులో ఒక బోనస్, ఒక టచ్ పాయింట్ ఉంది. ఇంకా నీరజ్ కుమార్ 5 టాకిల్ పాయింట్ చేసి ఈ సీజన్లో మొదటి ఐ5 కంప్లీట్ చేసుకున్నాడు. ఈ 5 టాకిల్ పాయింట్లో ఒక సూపర్ టాకిల్ ఉన్నది. అంతేకాకుండా ప్రతీక్ దేహా ఈ మ్యాచ్లో 2 టచ్ పాయింట్ చేశాడు. మహమ్మద్ నబీ బక్సీ టోటల్ 3 పాయింట్లు సాధిస్తే అందులో 2 బోనస్ రూపంలో రాగా మరొకటి ట్యాకిల్ రూపంలో వచ్చింది. అలాగే సోంబీర్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. అందులో ఒక సూపర్ ట్యాకిల్ ఉన్నది. అలాగే రోహిత్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. రాకేష్ 7 సబ్స్టిట్యూట్గా వచ్చి 7 పాయింట్లు సాధించాడు. అందులో 5 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చినవి. హిమాన్షు సింగ్ 3 పాయింట్లు సాధించాడు. ఇతను కూడా ఈ మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా వచ్చాడు. అందులో 1 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చినాయి. ఇంకా బెంగళూరు బుల్స్ టీం నుంచి చూస్తే రికార్డ్ బ్రేకర్ ప్రదీప్ నర్వాల్ ఈ మ్యాచ్లో కేవలం 6 పాయింట్లు సాధించాడు. అందులో 4 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చినవి. లక్కీ కుమార్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. అలాగే ప్రతీక్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. జై భగవాన్ 4 పాయింట్లు సాధించాడు. అందులో 1 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో వచ్చేవి. నితిన్ రావల్ 7 టాకిల్ పాయింట్ చేసి ఔరా అనిపిస్తే ఈ మ్యాచ్లో టోటల్ 7 టాకిల్ పాయింట్ వల్ల 5వ ఐ5 నమోదు చేశాడు. 5 ఐ5 నమోదు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా రికార్డుకి ఎక్కాడు. అలాగే టోటల్ ఇప్పటి వరకు 150 టాకిల్ పాయింట్లు కంప్లీట్ చేసుకున్నాడు డిఫెండర్. అలాగే సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి నవీన్ ఈ మ్యాచ్లో 2 టాకిల్ పాయింట్ చేశాడు. అందులో ఒక సూపర్ టాకిల్ ఉన్నది. అలాగే సుశీల్ 6 పాయింట్లు సాధించాడు. అందులో 5 టచ్ రూపంలో రాగా మరొకటి బోనస్ రూపంలో వచ్చింది. ఈ మ్యాచ్ టై రూపంతో ఏ టీం ఏ పొజిషన్లో ఉందో చూద్దాం. మొదటగా మనం చూస్తే హర్యానా స్టీలర్స్ 15 మ్యాచ్లకు గాను 12 గెలిచి 3 ఓడిపోయి 61 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్లో పాట్నా పైలట్స్ 15 మ్యాచ్లకు గాను 9 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 52 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 15 మ్యాచ్లకు గాను 7 గెలిచి 5 ఓడిపి 3 టైతో 48 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. తెలుగు టైటన్స్ 15 మ్యాచ్లకు గాను 9 గెలిచి 6 ఓడిపి 48 పాయింట్లతో 4th ప్లేస్లో ఉండగా, పూణేరి పల్టన్ 15 మ్యాచ్లకు గాను 7 గెలిచి 5 ఓడిపి 3 టైతో 47 పాయింట్లతో 5th ప్లేస్లో ఉంది. అలాగే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 15 మ్యాచ్లకు గాను 8 గెలిచి 6 ఓడిపి 1 టైతో 46 పాయింట్లతో 6th ప్లేస్లో ఉండగా, యూపీ యోధా 14 మ్యాచ్లకు గాను 7 గెలిచి 6 ఓడిపి 1 టైతో 43 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. తమిళ్ తలైవర్స్ 15 మ్యాచ్లకు గాను 5 గెలిచి 9 ఓడిపి 1 టైతో 33 పాయింట్లతో 9th ప్లేస్లో ఉండగా, గుజరాత్ టైమ్స్ 15 మ్యాచ్లకు గాను 4 గెలిచి 9 ఓడిపి 2 టైతో 29 పాయింట్లతో 11th నుంచి 10th ప్లేస్కు ఏకబాకింది.
బెంగాల్ వారియర్స్ 14 మ్యాచ్లకు గాను 3 గెలిచి 9 ఓడిపోయి 2 టైతో 26 పాయింట్లతో 11th ప్లేస్లో ఉండగా, చిట్ట చివరిగా బెంగళూరు బుల్స్ 16 మ్యాచ్లకు గాను 2 గెలిచి 13 ఓడిపోయి 1 టైతో 19 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇంతవరకు రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే దేవాంక్ పాట్నా పైలట్స్ టీం నుంచి 194 రైడ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, అస్సు మాలిక్ దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అస్సు మాలిక్ 164 రైడ్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే అర్జున్ దేశ్వాల్ 162 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, ఆయాన్ 121 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే తెలుగు టైటన్స్ ప్రజెంట్ కెప్టెన్ విజయ్ మాలిక్ 118 రైడ్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా డిపెండింగ్ విభాగం చూస్తే బెంగళూరు బుల్స్ డిపెండర్ నితిన్ రావల్ 59 ట్యాకిల్ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, మహమ్మద్ రజా చాదులు 51 ట్యాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే నితీష్ కుమార్ 51 ట్యాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, గౌరవ్ ఖత్రి 47 ట్యాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. అంకిత్ 47 ట్యాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి హైలైట్స్. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ టీముకు ఇరు టీములకు హెడ్ టు హెడ్ ఎలా జరిగిందంటే, టోటల్ 15 మ్యాచ్లు జరిగితే అందులో 5 బెంగళూరు బుల్స్ గెలవగా 8 గుజరాత్ గెలిచింది, 3 టై అయ్యాయి. ఈ మ్యాచ్తో కలిపి ఇది 3వ టై ఈ ఇరు టీములకు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.